యాజ్ అ డాక్టర్గా ఇంకా చాలా అంటే చాలా పేషెంట్స్ని మీరు రోజు చూస్తూనే ఉంటారు. ప్రాబ్లమ్స్ అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది. ఓకే ఫైన్. కానీ ఇప్పుడు గూగుల్, చాట్ జీపీటీ, మిగతా ఇన్స్టాగ్రామ్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కొన్ని నమ్మేసి మీ దగ్గరకు వచ్చి మీకంటే ఎక్కువగా క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే నా వరకు నేను డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆడియన్స్కి కొంచెం యూజ్ అవుతుంది అని నేను కొంచెం ప్రిపేర్ అయ్యేసి వచ్చాను అనుకోండి. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రాబ్లము తెలుసు, సొల్యూషన్ తెలుసు, మీ వరకు వచ్చి ఆ ప్రాబ్లమ్ చెప్తారు, సొల్యూషన్ చెప్తారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఓకే అని చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డాక్టర్ జనరేషన్కి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. నిజం చెప్తున్నా. వాళ్ళే సెర్చ్ చేస్తారు, వాళ్ళే ట్యాబ్లెట్లు కనుక్కుంటారు, వాళ్ళే వస్తారు, ఇదే ట్రీట్మెంట్ అని వాళ్ళే చెప్పేస్తారు. అసలు ఇంకా మేము ఎందుకు చదువుకున్నాం? అసలు ఎందుకు చేసినట్టు ఇంత డిగ్రీ? ఈ మధ్య గూగుల్లో దొరకని ఇన్ఫర్మేషన్ లేదు. చాట్ జీపీటీ చెప్పే ఇన్ఫర్మేషన్కి అసలు అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ దీనివల్ల ఏంటంటే మీకు ప్రాబ్లము అది సొల్యూషన్ చెప్తుందేమో, మీరు మా మాట వినకుండా మీ ట్రీట్మెంట్ మీరు చేసుకుంటారేమో, కానీ అది ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అది రెస్పాన్సిబుల్గా నేను రెస్పాన్సిబుల్ నీకు చెప్పాను అందుకే నీకు ఇలా అయింది అనే రెస్పాన్సిబిలిటీ తీసుకోదు చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ. కానీ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకేమైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే దానికి మళ్ళీ సొల్యూషన్ చెప్తారు, లేకపోతే ఇలా చేయండి అని చెప్తారు. సో కంపల్సరీ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఓన్లీ ప్రాబ్లం చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లం ఒకటే చెప్పండి. నాకు ఇలా ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అంట కదా ఇలా చదివాను అవన్నీ చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది అండ్ హెడేక్ అయిపోతుంది. అది ఓకే ఇదంతా చదివేశారు, ఇప్పుడు నేను ఏం చెప్పాలి వీళ్ళకి, అసలు అన్నీ చదివేసుకొని వస్తే ఇప్పుడు డాక్టర్ చెప్పింది వినరు, దానివల్ల వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓపిక్గా వినండి. ఫస్ట్ అసలు మీరు ప్రాబ్లం లాగా చెప్పండి, నాకు ఇలా పెయిన్ వస్తుంది, వాళ్ళే చెప్తారు. అయితే మీరు ఒకవేళ మీకు చెప్పాలని ఉంటే చెప్పండి, ఇలా మేము చూసాం గూగుల్లో అంటే దానికి కూడా వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. అంతేగాని మాకు ఇది తెలుసు మేము ఈ సొల్యూషన్తో వచ్చాం సో అలా చేస్తే ఇంకా వాళ్ళు మీకు హెల్ప్ చేయలేరు. అంటే మాకే అన్నీ తెలుసు అన్న మైండ్ సెట్తో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు హెల్ప్ చేయరు. సరే మీకు బాగా మాకన్నా ఎక్కువ తెలుసు కదా అని సరే మీ దారి మీరు పోండి. క్రేజీగా క్వశ్చన్ ఏమన్నా ఇచ్చారండి మీకు ఏమైనా? ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అది ఇదని మల్టిపుల్ క్వశ్చన్స్ చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. వాళ్ళే ట్రీట్మెంట్తో వచ్చేసి మాకు ఈ ట్రీట్మెంట్ చేసేసేయండి మేము ఇలా డిసైడ్ అయిపోయాము అంటాం. కానీ నేను కంపల్సరీ దాన్ని చెప్తాను, మీరు అలా డిసైడ్ అవ్వడానికి లేదు, మేము చెప్తేనే మీరు చేయించుకోవాలి. సో తొందరపడి చేయించుకోకండి. కొన్నిసార్లు ఫాల్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు గూగుల్లో మీరు మామూలుగా సెర్చ్ చేస్తే చిన్న చిన్న వాటికి కూడా ఇది క్యాన్సర్ అని చూపిస్తుంది. మరి మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారా పోయి? చెప్పండి అంతే కదా. అది ప్రతిదానికి కింద క్యాన్సర్ అనే రాస్తుంది, అలానే మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారా? కాదు కదా. సో అందుకనే అవి ఏంటంటే ఇన్ జనరల్ కంప్లీట్గా ఒక వ్యూ ఇస్తుంది ప్రాబ్లం గురించి. బట్ మీకు అసలు ఏం ప్రాబ్లమో దానికి తెలీదు, మీకు స్పెషలైజేషన్ తెలియదు. సో కంపల్సరీ డాక్టర్ చెప్పింది వినండి, నమ్మండి. కంపల్సరీ చాలా వరకు డాక్టర్స్ పేషెంట్స్కి హెల్ప్ చేయడానికే చెప్తారండి. ఓకే, సో కంపల్సరీ వాళ్ళ మాట ఓపిక్గా విని మీరు చేయించుకుంటే చాలా వరకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి.